పల్నాడు జిల్లా నర్సరావుపేటలో లాయర్ గోదా రమేష్ కుమార్ పై గుర్తు తెలియని వ్యక్తులు దాడికి యత్నించారు. నర్సరావుపేట నుండి నల్లగార్లపాడుకు వెళుతూ ఉండగా మార్గ మధ్యంలో దాడికి యత్నించారని లాయర్ అంటున్నారు. 2 స్కూటీలపై 6 వ్యక్తులు వచ్చి దాడికి యత్నించారని తెలిపారు. దాడి నుండి త్రుటిలో తప్పించుకున్నానని తెలిపారు. నా వ్యక్తిగత పనులు చూసుకొని నేను సుమారుగా 12:30 నుంచి 1 గంట లోపు ఇంటికి వచ్చేటటువంటి క్రమంలో మా స్వగ్రామం రొంపిచెర్ల మండలం నల్లగార్లపాడు. ఈ క్రమంలో నర్సరావుపేట నుంచి నేను నల్లగార్లపాడు వచ్చేటటువంటి క్రమంలో రావిపాడు దాటి నల్లగార్లపాడు వచ్చే దారిలో మధ్యలో కాలువ దగ్గర ఒక బ్రిడ్జి ఉంటుంది. ఆ బ్రిడ్జి దగ్గర నన్ను 2 స్కూటీల మీద, ఒక్కొక్క స్కూటీ మీద 3 వ్యక్తులు, 2 స్కూటీల మీద 6 వ్యక్తులు కట్టెలతో నన్ను వెంబడించారు. ఈ క్రమంలో నేను తప్పించుకొని ఇంటికి వెళ్ళిపోయాను. నేను నర్సరావుపేట రూరల్ ఎస్ఐ గారికి ఒక మెసేజ్ పెట్టాను, ఇట్లా జరిగింది సార్, రేపు మీరు విచారణ చేయండి. ఎవరైతే నా మీద దాడికి ప్రయత్నం చేయాలని చెప్పి చూశారో 2 స్కూటీల మీద 6 వ్యక్తులు, వారెవరో నిర్ధారించమని నేను పోలీసు వారిని కోరాను. వారు నిర్ధారిస్తారని చెప్పేసి నేను నమ్ముతా ఉన్నాను.